హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మనం మిషన్ 100 డేస్లో భాగంగా డే 10కు స్వాగతం. ఈరోజు మీరు గమనించినట్లయితే 10/12/2025 షిఫ్ట్ 1లో అడిగిన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి తీసుకొని చెప్పడం జరుగుతుందని అభ్యర్థులు గుర్తించగలరు. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే, ఎరుపు, ఆకుపచ్చ మరియు గులాబీ టోకెన్ల గల సంచిలో ఎరుపు మరియు ఆకుపచ్చ టోకెన్లు నిష్పత్తి 14:8 కాగా, గులాబీ మరియు ఎరుపు టోకెన్ల నిష్పత్తి 2:6. ఆకుపచ్చ మరియు గులాబీ టోకెన్ల నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే రెడ్, గ్రీను 14:8 అట టోకెన్లు. తరువాత రెండోది గమనించినట్లయితే పింక్ మరియు రెడ్ 2:6. ఇప్పుడు ఒక్కసారి ఆప్షన్లను గమనించినట్లయితే మనకు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, అంటే సరి సంఖ్య ఉంది. ఆప్షన్లో కూడా మనకు మొదటిది ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. ఆప్షన్ని గమనించినట్లయితే ఒక్క ఏలో మాత్రమే ఫస్ట్ లైన్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే 14ని సగం చేస్తే 2తో 2 ఏళ్ళ 2 నాళ్ళ 2 ఒకట్ల 2 మూళ్ళ. ఇప్పుడు గమనించినట్లయితే మొదటి దాన్ని రెండవ దాన్ని సమానం చేస్తే, అంటే మధ్య గ్యాప్ని గమనించినట్లయితే 4 ఇంటూ 3 12, అంటే మొదటి నెంబర్ 12గా. ఇప్పుడు గమనించినట్లయితే 7 ఇంటూ 1 7. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఎప్పుడైనా ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ స్థానంలో ఉన్న సంఖ్యని కానీ గుర్తించినట్లయితే ఆన్సర్ చిటికలో వేయవచ్చు. ఒక్కసారి లెక్కించే పద్ధతిలో సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీతో 2 సంవత్సరాలకి 7,700 డబ్బులపై అమౌంట్ మొత్తం అనేది ఎంత అనేది ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఒక చిన్న ఫార్ములా x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇప్పుడు 10% చొప్పున 10% సంవత్సరానికి 10 అయినప్పుడు 2 సంవత్సరాలకి 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. ఇప్పుడు 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 10 ఇంటూ 10 100 బై 100. ఇక్కడ గమనించినట్లయితే 100 ఒకట్ల 100. ఇప్పుడు 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21. అంటే మనకు పూర్తి శాతం 100 అనుకుంటే 100పై 20% అధికమయ్యింది, అంటే 121 ఇంటూ 7,700. 7,700ని మనం రివర్స్ చేసినట్లయితే 121 ఇంటూ 77
ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం గుణించకన్నా యూనిట్ డిజిట్ ద్వారా వెళ్ళినట్టయితే 77 యూనిట్ డిజిట్లో 7 అనే నెంబర్ ఉంది కాబట్టి ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ ఏలో మాత్రమే 7 ఉంది. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ మేము గుణిస్తాం అన్నట్లయితే 7 1 7, 7 రెళ్ళు 14, 7 రెళ్ళు 7 1 7, 8 ఇంటూ 7 4 8 బై 7 11 13 9. సేమ్ ఆన్సర్. ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోకండి. ఒక సంఖ్యని 2/3లో 20%లో 50% అనేది 686 అయితే ఆ సంఖ్యను కనుగొనండి అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే 686 అనేది దాదాపుగా 700కు దగ్గరగా ఉంది. అంటే 700 ఇంటూ 15 ఇంటూ 7 105. ఈ 2 జీరోస్ని కలిపినట్లయితే 10,500. మనం దీనికి కొంచెం తక్కువగా ఉండే ఆన్సర్ను పెట్టాలి. ఎందుకంటే మనం దీన్ని అదనం చేసాం కాబట్టి వచ్చే ఆన్సర్లో కొంచెం తక్కువగా ఉన్నదాన్ని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే 10,500కు దగ్గరగా ఒక్క ఆప్షన్ బి మాత్రమే ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రామ్ తన తరగతిలో పై నుండి 31వ స్థానంలో మరియు క్రింది నుండి 12వ స్థానంలో ఉన్నచో అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దీనికోసం టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ 31, బాటమ్ 12 ప్లస్ -1. ఇప్పుడు ఈ 31లో -1 తీస్తే 30 ప్లస్ 12 42. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కారు మొదట 100 కిలోమీటర్ల దూరాన్ని 50 km/గంట వేగంతో ప్రయాణిస్తుంది. అది తదుపరి 140 కిలోమీటర్ల దూరాన్ని 70 km/గంట వేగంతో ప్రయాణిస్తుంది. ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం ఎంత అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 100 కిలోమీటర్లకి 50 కిలోమీటర్ల వేగం, అంటే గంటకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే 2 గంటలకు 100 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంటే 2 గంటలు. ఇప్పుడు రెండవ దాన్ని గమనించినట్లయితే 140 కిలోమీటర్ల దూరాన్ని 70 km/గంట వేగంతో ప్రయాణించినట్లయితే 1 గంటకు 70 అయితే 2 గంటలకు 140 ప్రయాణించగలదు. అంటే 2 గంటలు. ఇక్కడ మీరు లాజిక్ గమనించినట్లయితే ఇక్కడ 2 గంటలే, ఇక్కడ 2 గంటలే. అంటే మనం సమయాన్ని గమనించినట్లయితే 70 ప్లస్ 50/2 ఈజ్ ఈక్వల్ టు 120/2 60. సగటు వేగం 60. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రాయాలి అంటే ఇక్కడ వచ్చే సంఖ్యను గుర్తించండి అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ లాజిక్ను గమనించినట్లయితే మొదటిగా +2 చేయడం జరిగింది, తరువాత +4 చేయడం జరిగింది, తరువాత +2 చేయడం జరిగింది, తరువాత +4 చేయడం జరిగింది. అంటే ఇక్కడ మొదట +2 తరువాత +4 అంటే ఇప్పుడు మనం 27కి +2 చేస్తే 29. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్దిష్ట కోడ్ భాషలో ROMEను 1398గా DEMOను 4138గా కోడ్ చేసినచో ఇచ్చిన కోడ్ భాషలో డీకి కోడ్ ఏమిటి అని ప్రశ్న. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ OMEని 138గా కోడ్ చేస్తే ఇక్కడ OMEని 138గా కోడ్ చేస్తే ఇందులో R అనే దాన్ని 9గా కోడ్ చేయొచ్చు, D అనే దాన్ని 4గా కోడ్ చేయొచ్చు. మనకు కావాల్సింది D కోడ్ కాబట్టి D4. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను చూసి ఇప్పుడు భయపడకండి. ప్రశ్న పెద్దదిగా ఉంది అంటే అందులో ఆన్సర్ చిన్నది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఈ ప్రశ్న అనేది సిలాయిజం అనే టాపిక్ నుండి తీసుకోబడింది. దీనిని వెన్ చిత్రాల ద్వారా వితిన్ 5 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే ముందు మీరు గమనించినట్లయితే ఈ పైనున్న మ్యాటర్ను ఇలాంటి మోడల్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో చదివి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి మోడల్ ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ సమాచారం ఇవ్వడం అనేది సహజం. ఇప్పుడు గమనించినట్లయితే ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదివి ప్రకటనలో ఇచ్చిన సమాచారం సాధారణంగా తెలిసిన వాస్తవాలతో భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజమని భావించి ప్రకటనల నుండి ఇచ్చిన తీర్మానాలలో ఏది విత్కారకంగా అనుసరిస్తాయో నిర్ణయించండి అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే మొదటి వన్ కొన్ని వరిలు బియ్యాలు అంటే కొన్ని వరులు బియ్యాలు అంటే ఇవి వరి అనుకుంటే ఇవి బియ్యాలు. ఇప్పుడు కొన్ని సమ్ము ఇందులో కొన్ని వరులు ఉన్నాయి, బియ్యాలు ఉన్నాయి. తరువాత కొన్ని బియ్యాలు గోధుమలు కొన్ని బియ్యాలు గోధుమలు అంటే కొన్ని బియ్యాలు గోధుమలు. ఇప్పుడు గమనించినట్లయితే మనకు తీర్మానాలు అడిగినవి ఏమిటంటే తీర్మానం 1 కొన్ని వరులు గోధుమలు. ఏమైనా సరే వరికి గోధుమకి సంబంధం ఉందని మనకు తెలీదు కాబట్టి తీర్మానం 1 తప్పు. ఎందుకంటే దీనికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం చెప్పలేం. ఇప్పుడు తీర్మానం 2 గమనించినట్లయితే అన్ని గోధుమలు బియ్యాలు అని మనకు చెప్పలేదు. ఇక్కడ కొన్ని బియ్యాలు మాత్రమే గోధుమలు అని చెప్పడం జరిగింది కాబట్టి తీర్మానం 2 కూడా అనుసరించదు. అంటే ఇక్కడ ఆప్షన్లు గమనించినట్లయితే తీర్మానం డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తీర్మానం 1 లేదా 2 ఏది అనుసరించదు.